అకాల వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. భారీగా కురుస్తున్న వర్షానికి జిల్లాలోని కొన్ని చోట్ల చేతికి వచ్చిన పంట నీట మునిగింది. కరీంనగర్ జిల్లాలో 4 నెలలు కష్టపడి పండించిన పంట ధాన్యాన్ని కల్లాల వద్దకు చేర్చారు రైతులు. కానీ నిన్నటి నుంచి కురిసిన వర్షాలకు బొమ్మకల్, గోపాల్పూర్ గ్రామాలతో పాటు పలు చోట్ల కల్లాల వద్ద ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయ్యాయి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, తేమ పేరిట రైతులను మోసం చేయొద్దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గోపాల్పూర్ రైతులు. అయితే గోపాల్పూర్ రైతుల వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. తుఫాన్తో కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతాంగం చాలా వరకు దిగాలు తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న ఉదయం నుంచి కురిసిన వర్షాల కారణంగా కూడా ఇప్పటివరకే ఐకేపీ సెంటర్లలో కావచ్చు వాళ్ళ ధాన్యాన్ని తీసుకువచ్చి అక్కడ ఆరబెట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఈ వర్షపాతం అధికంగా నమోదు కావడంతో కూడా మొత్తం ధాన్యం అంతా తడిసి ముద్దైన పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతానికి మనం గోపాల్పూర్కు సంబంధించిన క్రీడా ప్రాంగణం వద్ద కూడా ఉన్నాము. వీళ్ళకి ఐకేపీ సెంటర్ లేకపోవడంతో కూడా క్రీడా ప్రాంగణం వద్ద వాళ్ళకి సంబంధించిన ధాన్యాన్ని తీసుకువచ్చి ఇక్కడ ఆరబెట్టుకోవడానికి పోయడం జరిగింది. కానీ వర్షం పడడంతో పైన ఒకవైపు తాటిపత్రులు కప్పినప్పటికీ కూడా మొత్తం ధాన్యం అంతా తడిసి ముద్దైన పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఆ వాటర్ అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. రైతు ధాన్యాన్ని వెండబెట్టుకుంటా అని చెప్పి తీసుకొచ్చాడు. కానీ అది మొత్తం కూడా తడవడంతో రైతు దిగాలు తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైతులకు ఏ విధంగా ప్రభుత్వం ఆదుకుంటుందనే కోణంలో కూడా వాళ్ళు రైతాంగం దిగాలు తీస్తున్నారు. వాళ్ళు తడిసిన ధాన్యాన్ని కూడా మొత్తం ఆరబెడుతున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఈ ధాన్యం అంతా కూడా తడిసింది. తడిసిన ధాన్యాన్ని కూడా మొత్తం ఆరబెడుతున్నారు. ఇది మొలకలు వచ్చినట్టయితే వాళ్ళ పరిస్థితి ఏందనే కోణంలో కూడా వాళ్ళు ఉన్నారు. ఏమైంది ఇప్పుడు మరి ఈ వాటర్ వచ్చినాయి కదా, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి, ఏ విధంగా ఉంది? పరిస్థితి బాగా ఇబ్బంది ఉన్నాయి సార్. బాగా ఎందుకంటే నష్టపోయినాం. మిషన్కి 4 గంటలు అయింది. మొత్తం అడ్డం పడ్డది. అయినా ఇటు అటో కోసుకున్నాం. ఏదో ఇటు ఆడతాయని ఆశగా కోసుకున్నాం సార్. ఆశగా కోసుకుంటే మొత్తం నీళ్ళు అయినాయి. మీద పరదలు చూదా తిప్పలవాడి 4,000 పెట్టి పరదలు తెచ్చినాం సార్. 4,000 పెట్టి తెచ్చినా కానీ తడిచినాయి, కిందికి వెళ్ళి వచ్చినాయి నీళ్ళు. చెరువు పక్క ఉన్నది. దయచేసి అడ్లు కొనేటట్టు చేయండి. మొలకలు వస్తాయి, ధాన్యం వస్తుంది. 4 రోజులు ఉంటే మొలక వచ్చేదే కదా సార్. 4 రోజులుగా మొలక వస్తుంది. మనం మండే పోసుకుంటున్నాం చూడు. 4 రోజులు ఇది మెసి లేకుంటే మొలక వస్తుంది, పచ్చబడుతుంది. మరి ఏమంటారు అంటే అధికారులు ఏమైనా కొనుక్కునే ప్రయత్నం? ఇవరకు ఇవాళ వచ్చిన వాళ్ళు లేరు సార్. వచ్చిన వాళ్ళు లేరు. ఐకేఎఫ్ సుధా చాలు కాలే. అడుగుదామంటే మిల్లుకు 1,500, 1,400, 1,600 అడుగుతారు. తగ్గిపోతుంది. ఇక నిన్నడుస్తుంది అయితే 1,000 రూపాయలు అయినా అద్దంటారు. మరి ఏం చేద్దాం సార్, ఇక రైతు పరిస్థితికి ఇట్లున్నది పరిస్థితి. వాళ్ళు తడిసిన ధాన్యాన్ని కూడా ఆరబెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇది మొలకలు గిట్ట వచ్చినట్టయితే మేము ఆరుగాలం శ్రమించి 4 నెలలు కష్టపడ్డాము. కానీ అయినా కానీ 6,000 పెడితే తెచ్చిన పరదలు అయినా ఫలితం లేకుండా అయిపోయింది అన్నదేమి. ఎందుకంటే ప్రభుత్వం కొంచెం సాయం చేయాలి రైతుకు. నా ఒక్కని విషయం కాదు, నేను అప్పు తెచ్చి కవులు పట్టి చేసుకున్నా. ఎందుకంటే అందరు సుధా ఇట్లే ఉన్నారు. ఎవరో ఒకరు నోట్లకు ఒకరు ఉన్నోళ్ళు ఉన్నారు. కానీ గరిబోళ్ళే బాగా మంది రైతులు. అట్లా రైతు ఆవేదన వ్యక్తం చేస్తుండు. ఎందుకంటే మొత్తం కూడా తడిసి ముద్దయింది. కానీ మాకు కొనుగోలు లెవెల్ చేయాలి. మాకు ఒకవైపు ఇక్కడ స్థానికంగా ఐకేపీ సెంటర్ కూడా లేదు. కానీ మేము క్రీడా ప్రాంగణం వద్ద కూడా వాళ్ళు తీసుకువచ్చి ఆరబెట్టుకోవడానికి ఇక్కడ చేసినాం. కానీ వర్షం రావడంతో కూడా మొత్తం తడిసి ముద్దయింది. ఆ తడిసిన ధాన్యాన్ని మేము మొత్తం కూడా ఆరబెడుతున్నాం. కానీ వాన ఇంకా వచ్చే అవకాశం కనబడుతుంది. ఇంకా 24 గంటల వరకు కూడా ఇదే విధంగా వర్షం ఉంది. కాబట్టి పంట మొత్తం కూడా నాశనం అయ్యే పరిస్థితి ఉంది. మేము ఏం చేయాలా దిక్కుతోచని పరిస్థితుల్లో మధ్య రైతులమైతే కొనసాగుతున్నామని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ముద్దయితే దాని మొత్తం కూడా మొలకలు వస్తాయి. ఎవరు కొనని పరిస్థితి. ఎందుకంటే మేము అటు మిల్లర్ల దగ్గరికి వెళ్దామంటే వాళ్ళు కూడా 1,000 రూపాయలకు అడిగితే మేము ఎట్లా గిట్టుబాటు అవుతుంది? 4 నెలల కష్టపడ్డ పంట కూడా మొత్తం నష్టపోవాలంటే మేము దిక్కుతోచని పరిస్థితిలో ఉంటాము. ఎందుకంటే రైతులు అనేది 4 నెలలు కష్టపడ్డ పంటను వాళ్ళు కోసి ఆరబెట్టుకోవడానికి, అది ఎండిన అనంతరం కూడా అమ్ముకోవడానికి తీసుకొస్తారు. కానీ అకాల వర్షాలతోటి కూడా ఇప్పటివరకు ఇబ్బందికరంగా మారుతుంది. ఈ తడిసిన ధాన్యాన్ని ఎవరు కొంటారు? తేమ పరిస్థితి మరి ఏ విధంగా ఉంటుంది? ఇప్పటికైనా కానీ ప్రభుత్వం పట్టించుకొని మా ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా వెళ్ళాలనే కోణంలో కూడా రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ కిషోర్తో కలిసి రవీందర్, రాజ్ న్యూస్, గోపాల్పూర్ క్రీడా ప్రాంగణం నుంచి రైతుల వద్ద నుంచి.